వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు సెషన్లో మీకు 9th NCERT ఎకానమీలో లాస్ట్ చాప్టర్ 4th యూనిట్, ఓకే, లెక్చర్ నెంబర్ 4 అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com అండ్ టెలిగ్రామ్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. @సంకల్ప్ స్టడీ సక్సెస్ అని మీరు మెసేజ్ చేస్తే కనుక మీకు రిప్లై ఇస్తానండి. సో హియర్ 9th క్లాస్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఓకే, చాప్టర్ 4 ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో మనం ఇంతకు ముందు క్లాస్లో పీపుల్ యాజ్ అ రిసోర్స్ చూసుకున్నాం, పోవర్టీ యాజ్ అ ఛాలెంజ్ చూసుకున్నాం, అండ్ ఫస్ట్ యూనిట్లో సెక్టర్స్ గురించి చదువుకున్నాం. నో 4th యూనిట్లో చాప్టర్ 4లో మనకి ఏంటంటే కనుక ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో ఫుడ్ సెక్యూరిటీ మీన్స్ అంటే ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి, అవైలబిలిటీ ఎంత ఉంది, మనకి యాక్సెసిబిలిటీ ఎంత ఉంది, ఎఫెక్టబిలిటీ ఆఫ్ ద ఎంత ఉంది టు ఆల్ ద పీపుల్ ఎట్ ఆల్ టైమ్స్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 130 కోట్ల మంది జనాభాకి సరిపడినంత ఫుడ్ అనేది మనకి ప్రొడక్షన్ అవుతుందా లేదా, ఓకేనా, దట్ ఈజ్ అవైలబిలిటీ. ఓకేనా, ఈ 130 కోట్ల మంది జనాభా ఫుడ్ని యాక్సెస్ చేసుకోగలుగుతారా లేదా, అంటే వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వాళ్ళు ఫుడ్ని తినగలుగుతారా లేదా, ఓకేనా, అండ్ ఆల్సో ఆ ఫుడ్ని వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా. ఓకే, సో అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, ద కీ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఫుడ్ సెక్యూరిటీ మీన్స్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఎఫోర్డబిలిటీ ఆఫ్ ఫుడ్ టు ఆల్ ద పీపుల్ అట్ ఆల్ టైమ్స్. ఓకేనా, టు ఆల్ ద పీపుల్, నాట్ పూర్ రిచ్. ఇక్కడ ప్రతి ఒక్క పీపుల్ కూడా, ప్రతి ఒక్క ప్రజలు కూడాను ఫుడ్ని యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఇక్కడ నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, కొంతమంది వల్నరబుల్ సెక్షన్ పీపుల్, వల్నరబుల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఏంటంటే కనుక పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ మోర్ వల్నరబుల్ టు ఫుడ్ ఇన్సెక్యూరిటీ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఈ వల్నరబుల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్ హౌస్ హోల్డ్స్ వాళ్ళకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే ఏంటి, వాళ్ళు అనుకున్న టైంకి వాళ్ళు ఫుడ్ ప్రొడక్షన్ అనేది వాళ్ళకి రావడం లేదనమాట, అందడం లేదు. సో టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం ఏం చేసింది గవర్నమెంట్, మనకి ఇలా వైట్ కార్డ్ హోల్డర్స్ అని, పింక్ కార్డ్, రెడ్ కార్డు, ఇలాగ కొన్ని రేషన్ కార్డు హోల్డర్స్ని డివైడ్ చేసింది. సో వైట్ కార్డ్ హోల్డర్స్కి వాళ్ళకి ప్రతి నెలసరి కూడాను త్రూ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా ఇన్ని కేజీల రైస్ ఇవ్వండి, ఇన్ని కేజీల కందిపప్పు ఇవ్వండి, ఇన్ని కేజీల షుగర్ ఇవ్వండి, అంటే మీన్స్ ఫుడ్కి అవసరమైనటువంటి మినిమం థింగ్స్ని అండ్ మినిమం ఎఫర్ట్ అనమాట. అంటే బయట మార్కెట్లోని కందిపప్పు కిలో 70 kgs అనుకోండి, జస్ట్ కిలో 70 రూపీస్ అనుకోండి, ఓకేనా. మనకి పీడిఎస్ సిస్టంలోనే ఎంత పే చేస్తే, ఈ 5 రూపీస్ పే చేస్తే మనకి ఇస్తారనమాట. కిలో బియ్యం 5 రూపాయలకి ఇస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు రీసెంట్గా అయితే కిలో బియ్యం 2 రూపాయలు కూడా ఇస్తున్నారు. అదే కిలో బియ్యం మనకి మార్కెట్లోని నార్మల్గా షాప్లోని ఎంతకు దొరుకుతుంది, 45 రూపీస్ నుంచి 70 రూపీస్ దాకా ఉంటుంది, బేస్డ్ ఆన్ ద క్వాలిటీ. సీసీలు అంటారు, అవంటారు, ఇవంటారు, రైట్. సో ఇలా మనం చేస్తామన్నమాట. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఫుడ్ సెక్యూరిటీ డిపెండింగ్ ఆన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, గవర్నమెంట్ విజిలెన్స్ అండ్ యాక్షన్స్ ఎట్ టైమ్స్ వెన్ దిస్ సెక్యూరిటీ ఇస్ థ్రెటన్డ్, రైట్. దెన్ డైమెన్షన్స్ ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ వాట్ ఆర్ ద డైమెన్షన్స్ వీ హ్యావ్ అంటే అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ మీన్స్ ఇక్కడ ఏంటి, ఫుడ్ ప్రొడక్షన్ అంటే విత్ ఇన్ ద కంట్రీలో మనకి ఫుడ్ ప్రొడక్షన్ ఉంటుంది కదా. సో ఎంత మనకి అవైలబిలిటీ ఉంటుంది అండ్ ద ప్రీవియస్ ఇయర్ మన దగ్గర ఎంత స్టోర్ చేసుకొని ఉన్నాము. గవర్నమెంట్ గ్రానరీస్ ఉంటాయి, గ్రానరీస్ అంటే ఏంటి, ధాన్యాగారాలు, ధాన్యాగారాలలోని మనం ఫుడ్ని ఎంత మనం ప్రిజర్వ్ చేసుకున్నాము, ఓకేనా. దట్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్. యాక్సెసిబిలిటీ అంటే ఏంటి, మీన్స్ ఫుడ్ ఈజ్ విత్ ఇన్ రీచ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క పర్సన్కి రీచ్ అవుతుందా లేదా అంటే యాక్సెసిబిలిటీ. ఎఫోర్డబిలిటీ అంటే ఏంటి, ఇండివిజువల్ త్రూ ఇనఫ్ మనీ ద్వారా తనకు కావాల్సినటువంటి సఫిషియంట్ ఫుడ్ని, సేఫ్ ఫుడ్ని, న్యూట్రిషన్ ఫుడ్ని తీసుకుంటున్నారా లేదా అని. ఇప్పుడు నార్మల్గా మార్కెట్లోకి ఏంటంటే కనుక 2 రకాల ఫుడ్స్ వచ్చాయి, నార్మల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అని. నార్మల్ ఫుడ్లో మనకి కందిపప్పు అంటే అన్నీ దొరుకుతాయి, ఇప్పుడు అన్నీ ఆర్గానిక్ ఫుడ్లు వస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్కి నార్మల్ ఫుడ్కి ఏంటంటే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళు, ఇండస్ట్రీస్ వాళ్ళు, మేము ఎలాంటి పెస్టిసైడ్స్ని, ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ని ఎలాంటివి యూజ్ చేయకుండాను నార్మల్గా సహజమైన పద్ధతిలోని మేము పండిస్తున్నాము. సో ఇదంతా కూడాను కెమికల్ ఫ్రీ ఫుడ్, సో ఇది తింటే మీరు ఆరోగ్యవంతులుగా న్యూట్రిషన్ లెవెల్ పెరుగుతాయి అని చెప్పి ఇక్కడ నార్మల్ ఫుడ్లో దొరికినటువంటి 10 రూపీస్కి దొరికింది ఇక్కడ 100 రూపీస్కి అమ్ముతున్నారనమాట. జస్ట్ అంటే నేను సేమ్ క్వాలిటీ అని నేను చెప్పడం లేదు, బస్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఫుడ్ అండ్ ఆర్గానిక్ ఫుడ్, ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఆర్గానిక్ ఫుడ్ ఉందన్నమాట, రైట్. ఇక్కడ ఏంటి, ఎఫోర్డబిలిటీ. సో ఏ పూర్ పర్సన్ కేవలం రోజుకి 180 రూపాయలు 180 రూపాయల నుంచి 200 రూపాయలు సంపాదించుకునే వ్యక్తి రోజుకి కెన్ షీ ఎఫర్ట్ దిస్ అమౌంట్,
ఓకేనా. 100 రూపాయలు పెట్టి తను ఈ ప్రోడక్ట్ని యాక్సెస్ చేసుకోగలరా, ఎఫర్ట్ చేయగలరా? నో. ఓకే, 10 రూపీస్ పెట్టే తను కొనగలుగుతారు, రైట్. దట్ ఈస్ ద ఎఫర్టబిలిటీ అనమాట. ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫర్టబిలిటీ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క పర్సన్ కూడాను ప్రతి ఒక్క ఫుడ్ని ఎఫర్ట్ చేయలేరు, ఒక్కొక్క దాని కాస్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఇండివిజువల్ పర్సన్ కూడాను ఇనఫ్ మనీ ఉండాలి టు గెట్ దట్ సఫిషియంట్ ఫుడ్, సేఫ్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ రావాలి అంటే కనుక, ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద 3 డైమెన్షన్స్ వీ హ్యావ్. అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఎన్ష్యూర్డ్ ఇన్ ఎ కంట్రీ. ఎప్పుడు మనం ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయగలుగుతాం ప్రతి కంట్రీలో అంటే కనుక ఇనఫ్ ఫుడ్ అవైలబుల్గా ఉంటే. ప్రతి ఒక్క ఇవే సేమ్ థింగ్ ప్రతి ఒక్క పర్సన్కి, అంటే మనకు 130 కోట్ల మందికి అందరికీ కూడాను ఫుడ్ అవైలబుల్గా ఉండి, ఓకేనా, ఈ 130 కోట్ల మంది క్వాలిటీ ఫుడ్ని యాక్సెస్ చేసుకునే రేంజ్లో ఉంటే, ఎలాంటి బ్యారియర్స్ లేకుండాను వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే, ఎలాంటి బ్యారియర్స్, ఓకేనా. సో ఇలాంటి బ్యారియర్స్ లేకుండా వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే దెన్ వీ కెన్ సే దట్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఎన్ష్యూర్డ్. అందరికీ ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము దేశంలోని. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్ అలా ఉందా అంటే నో, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్. ఫుడ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్డ్ ఇన్ కంట్రీలో ఫుడ్ సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది మనకి? ప్రతి ఒక్క పర్సన్ కూడాను అవైలబుల్ ఫుడ్ని, ఇనఫ్ ఫుడ్ని, తనకు కావాల్సిన ఫుడ్ని తను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాడా లేదా, తన అవైలబిలిటీ తనకి ఉందా లేదా, లేకపోతే తను ఎఫర్ట్ చేయగలుగుతున్నాడా, ఎలాంటి వేరియర్స్ లేకుండా ఉంటే అప్పుడే మనం ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయగలుగుతాం అనమాట ఏదైనా కంట్రీలోని. మన కంట్రీలో కూడా అంతే. సో హౌ ఈజ్ ఫుడ్ సెక్యూరిటీ ఎఫెక్టెడ్ డ్యూరింగ్? సో మన గవర్నమెంట్ ధాన్యాగారాల్లోని కొంత ఫుడ్ని మనం ప్రిజర్వ్ చేసుకొని ఉంటాం. అంటే ఈ సంవత్సరం మనకి ఆల్రెడీ ఎంత టన్నుల అవసరం ఉందో అంత టన్నులు యూస్ చేసుకొని రిమైనింగ్ మిగిలిపోయింది ఏం చేస్తారంటే గవర్నమెంట్ గ్రాండర్స్ని సేవ్ చేసి పెడతారనమాట. సో అది ఎలాంటప్పుడు యూజ్ అవుతుంది మనకి? ఏవైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో ఒక ప్రదేశంలోనే విపరీతమైన పంట పండుతుంది, అదే నెక్స్ట్ ఇయర్ కరువు వస్తుంది లేదా ఫ్లడ్స్ వస్తాయి, రైటా. సో అలాంటి టైంలో ఏంటంటే కనుక ఈ ఫుడ్ని తీసుకొని యూస్ చేస్తారనమాట. సో డ్యూ టు న్యాచురల్ కెలామిటీస్ లైక్ డ్రాట్స్, టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డిక్రీజెస్, రైట్. ఇట్ క్రియేట్స్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఎఫెక్టెడ్ ఏరియాస్. అలాంటి టైంలోని మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఫుడ్ ప్రైజెస్ అనేవి రైజ్ అయిపోతాయి. డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ షార్టేజ్ ఉంది, బట్ ఫుడ్కి డిమాండ్ ఉంది. సో డిమాండ్ అండ్ సప్లై థియరీ, ఎకానమీలో డిమాండ్ అండ్ సప్లై థియరీ. డిమాండ్ ఎక్కువగా ఉంటే సప్లై తక్కువగా ఉంది అనుకోండి, సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఉంది, బట్ డిమాండ్ ఎక్కువగా ఉంది, బికాస్ అందరికీ ఫుడ్ అనేది అవసరం, ఫుడ్ లేకుండా ఎవరూ ఉండలేరు. సో ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. అట్ ద హై ప్రైజెస్ సమ్ పీపుల్ కెన్ నాట్ ఎఫర్ట్ టు బై ద ఫుడ్, అవునా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క టైంలో మనకి టమాటాలు కిలో 10 రూపాయలకు దొరుకుతాయి. అవే టమాటాలు కొన్ని రోజుల తర్వాత కిలో 100 రూపాయలు దొరుకుతాయి, ఓకేనా. సో దిస్ ఈజ్ డిమాండ్ ఆఫ్ ద ఫుడ్ అండ్ షార్టేజ్ ఆఫ్ ద ఫుడ్. ఓకే, సిమిలర్లీ ఉల్లిపాయలు ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ ఒక్కొక్కసారి కిలో 5 రూపాయలకి అమ్ముతారు, ఒక్కొక్కసారి అదే కిలో ఉల్లిపాయలు ఏమొచ్చి 100 రూపాయలకి, 120 రూపాయలకి అమ్ముతారు, ఓకేనా. దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఫుడ్. సో దిస్ ఈజ్ హౌ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో డ్యూరింగ్ విచ్ టైంలో మనకి ఎఫెక్ట్ అవుతుంది అంటే కనుక న్యాచురల్ కెలామిటీస్, అవి ఫ్లడ్స్ కావచ్చు, డ్రాట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో ఆటోమేటిక్గా మనకి డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ప్రైజెస్ అనేవి అప్ అవుతాయి. ఇన్ సచ్ కెలామిటీ హ్యాపెన్స్ ఇన్ వెరీ వైడ్ స్ప్రెడ్ ఏరియా. అదే సిచ్యువేషన్ మనకి కంటిన్యూగా ఉందంటే ఏమవుతుంది? ఫుడ్ స్కేర్సిటీ వస్తుంది, ఓకే. సో స్టార్వేషన్ ప్రాబ్లమ్స్, ఆకలి చావులు అనేవి మొదలవుతాయి, ఎందుకంటే ఫుడ్ ఈజ్ నాట్ అవైలబుల్ టు ఆల్ దెమ్, రైట్. ఇఫ్ సచ్ కెలామిటీ హ్యాపెన్స్ ఇన్ వెరీ వైడ్ స్ప్రెడ్ ఏరియా ఆర్ స్ట్రెచ్డ్ దట్ ఓవర్ లాంగ్ టైమ్, అదే కంటిన్యూ అయితే లాంగ్ టైమ్, వాట్ విల్ హ్యాపెన్? ఇట్ మే కాజ్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ స్టార్వేషన్ అంటే ఆకలి, ఓకేనా. సో ఎ మ్యాసివ్ స్టార్వేషన్ మై టేక్ టర్న్స్ ఆఫ్ ఫెమైన్కి కారణమవుతుంది. సో ఫెమైన్ అంటే ఏంటి? ఫెమైన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై వైడ్ స్ప్రెడ్ డెత్స్ డ్యూ టు స్టార్వేషన్ అండ్ ఎపిడమిక్స్ కాజ్డ్ బై ద ఫోర్స్డ్ యూజ్ ఆఫ్ contaminated water or decaying food and loss of body resistance due to weakening from starvation. సో ఫెమైన్ అంటే ఏంటి? క్షామము, తెలుగులోని క్షామము లేదా కరువు అంటారు, ఓకేనా. సో ఇప్పుడు కరువు అండి. సో విత్ స్ప్రెడ్ డెత్స్ డ్యూ టు స్టార్వేషన్, ఆకలి వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు బికాస్ ఆఫ్ ఎపిడమిక్స్ దట్ ఆర్ కాజ్డ్ బై ద, అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం లేదు, ఓకేనా. మంచి వాటర్ తాగడం లేదు, కలుషితమైన నీరు తాగి అనవసరమైనటువంటి కొన్ని రోగాల బారిన పడి కొంతమంది చనిపోతూ ఉంటారు, ఓకేనా. సో ఈ ఫుడ్ స్కేర్సిటీ కారణంగా, ఫుడ్ అవైలబిలిటీ లేని కారణంగా ఎంత ప్రాబ్లం వస్తుందో చూడండి, ఓకేనా. సో ఈ ఫెమైన్ అనేది వస్తుంది అనమాట, స్టార్వేషన్ చావులు వస్తాయి, రైట్. బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ పవర్ దేని వల్ల మనకి అంటే కనుక స్టార్వేషన్ వల్ల.
అది ఎప్పుడు మనం చూసారంటే కనుక ప్రీవియస్గా ద మోస్ట్ డివాస్టింగ్ ఫెమైన్ దట్ అక్కడ ఇన్ ఇండియా వాజ్ ద ఫెమైన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1943. ఈ ఫెమైన్లో ఈ కరువు కాలంలో ఎంతమంది 30 lakh పీపుల్ వర్ కిల్డ్ ప్రొవిన్స్ ఆఫ్ బెంగాల్. అసలు వెరీ సాడ్ న్యూస్ అట్ దట్ టైం. ఓకేనా సార్, ఖచ్చితంగా మనకి ఇంకో 3-4 yearsలోని మూమెంట్ ఒక పక్క నుంచి బాగా జరుగుతూ ఉంది. ఇండిపెండెన్స్ డే కాదు, ఇండిపెండెంట్ వచ్చే మూమెంట్ ఉంది, స్వాతంత్ర్యం వచ్చే మూమెంట్ అనేది ఉంది. అదే టైంలో బెంగాల్లోని ఈ ఫెమైన్ వచ్చింది 1943లోని. సుమారుగా 30 లక్షల మంది, ఆ టైంలో 30 లక్షల మంది చనిపోయారంటే మాటలు కాదు. ఎందుకంటే అప్పుడు 30 crores కదా, నియర్లీ 25 to 30 crores జనాభా ఉండేవాళ్ళు. ఓకేనా, ఆ జనాభాలోని 30 లక్షల మంది కరువు వచ్చి అదే ఆకలి చావులు చనిపోయారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. దట్ ఈస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఆ టైంలో 1943లో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఓకే, బికాస్ ఇన్ కేస్ కరువు వచ్చినప్పుడు సో టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ ఏం చేసింది, గవర్నమెంట్ గ్రానరీస్ ఓపెన్ చేశారు వెంటనే. ఓకేనా, ప్రిజర్వ్ చేశారు ఫుడ్ని. ఈ కరువు టైంలో ఏం చేస్తున్నారనమాట, ఈ ఫెమైన్ వచ్చిన ప్రాంతాలకి ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరెవరు ఫుడ్ సెక్యూరిటీని ఎవరెవరు మనకి ఫుడ్ ఇన్సెక్యూర్లో పడతారు పీపుల్ అంటే కనుక వల్నరబుల్ గ్రూప్, వల్నరబుల్ సెక్షన్ వాళ్ళని చెప్పొచ్చు. ద ఎస్సీసీ, ఎస్టీస్ అండ్ సమ్ సెక్షన్స్ ఆఫ్ ఓబీసీస్ ఆల్సో, అంటే లోవర్ క్యాస్ట్ అమాంగ్ దెమ్ హూ హ్యావ్ ఎదర్ పూర్ ఆర్ వెరీ లో ఇన్కమ్ ప్రొడక్టివిటీ ఉంటే దే విల్ ప్రోన్ టు ద ఫుడ్ ఇన్సెక్యూరిటీ. ఓకేనా, వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఉండదు, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీలో కొన్ని లోవర్ క్యాస్ట్ వాళ్ళు కూడాను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. ఓకేనా, ద పీపుల్ ఎఫెక్టెడ్ బై ద న్యాచురల్ డిజాస్టర్స్ ఆల్సో face this problem, who have to migrate to other areas in search of work, are also among the most food insecure the people. సో ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో ఏమవుతుందంటే, మొన్న మామూలుగా చూసుకోండి, ఒడిస్సాలోని విపరీతమైన తుఫాన్లు అవన్నీ వచ్చాయి, చాలామంది ఇళ్ళు కూలిపోయాయి. అలాగే తమిళనాడు ఎప్పుడు కూడాను అక్టోబర్-నవంబర్ టైంలోని మొత్తం రాష్ట్రం అంతా కూడా నీటిలో మునిగిపోతుంది. ఆ టైంలో కూడా ఫుడ్ ఇన్సెక్యూరిటీ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క టైంలోని న్యాచురల్ డిజాస్టర్కి, అది భూకంపాలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వర్షాలు పడి వరదలు రావచ్చు, ఏమైనా తుఫాన్లు రావచ్చు. సో దీని కారణంగా కొన్ని లక్షల మంది టైం సరికి ఫుడ్ లేక రోడ్డు మీద పడతారు, ఇళ్ళని కూడా, సొంత ఇళ్ళని కూడా కోల్పోతారు అనమాట. సో దిస్ ఈస్ ద ఫుడ్ ఇన్సెక్యూర్ పీపుల్ అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ హంగర్ అంటే ఆకలి. సో హంగర్ ఈజ్ ఎనదర్ ఆస్పెక్ట్ ఇండికేటింగ్ ద ఫుడ్ ఇన్సెక్యూరిటీ. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీకి ఇండికేట్ చేసే ఎనదర్ ఆస్పెక్ట్ ఏంటి మనకి, హంగర్. సో అంటే దిస్ ఈజ్ నాట్ ఏ ఎక్స్ప్రెషన్, పావర్టీకి ఎక్స్ప్రెషన్ కాదు, ఇట్ బ్రింగ్స్ అబౌట్ పావర్టీ. సో ఇక్కడ ఏంటంటే హంగర్ అన్నది మనకి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ కాదు, మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, విచ్ ఇన్వాల్వ్స్ ఎలిమినేటింగ్ ద కరెంట్ హంగర్ అండ్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ ఫ్యూచర్ హంగర్. ఓకేనా, మనం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొచ్చాము అంటే నాట్ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఈ రెండు వర్డ్స్ని మీరు సరిగా గమనించుకోండి. ఫుడ్ సెక్యూరిటీని మనం అచీవ్ చేసామంటే, అటైన్మెంట్ చేసామంటే, ప్రజెంట్ ఏదైతే మన కరెంట్ హంగర్ ఉందో దానిని ఎలిమినేట్ చేస్తాము. ఫుడ్ సెక్యూరిటీ ఉంటే ప్రెజెంట్ హంగర్ని ఎలిమినేట్ చేయవచ్చు, అలాగే ఫ్యూచర్లో వచ్చే హంగర్ ప్రాబ్లమ్స్ని కూడాను మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట, బికాజ్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ వల్ల. మనకి హంగర్లో 2 types ఉంటాయి, క్రోనిక్ హంగర్ అండ్ సీజనల్ డైమెన్షన్. సీజనల్ హంగర్ అని 2 types ఉంటాయి. లైక్ ఇంతకుముందు మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో రూరల్లో ఒక విధంగా, సీజనల్ డిస్గైజ్డ్, అర్బన్లో అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఎలాగైతే వచ్చిందో హంగర్లో టైప్స్ ఉన్నాయి. అలాగే పోవర్టీలో కూడా టైప్స్ ఉన్నాయి. మీకు నెక్స్ట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ రిమైనింగ్ క్లాస్ వచ్చినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ వస్తాయి అనమాట. పోవర్టీలో కూడా టైప్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మనం హంగర్లో 2 types చూద్దాం, క్రోనిక్ హంగర్, సీజనల్ హంగర్. సో ఫస్ట్ వన్ ఈజ్ క్రోనిక్ హంగర్, సెకండ్ వన్ ఈజ్ సీజనల్ హంగర్. క్రోనిక్ హంగర్ అంటే ఏంటి, ఎవరికైతే పూర్తిగా సంవత్సరాంత కాలంలోని వాళ్ళకి ఫుడ్ అనేది వాళ్ళకి కావాల్సినంత దొరకదనమాట. ఓకేనా, బికాస్ ఆఫ్ వెరీ లో ఇన్కమ్ లెవెల్, వాళ్ళని క్రోనిక్ హంగర్ అంటారు. సీజనల్ హంగర్ ఏంటంటే విచ్ రిలేటెడ్ టు ద సైకిల్ ఆఫ్ ఫుడ్ గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్. ఓకే, సీజనల్గా వీళ్ళు హంగర్కి లోన్ అవుతారు. అంటే ఇక్కడ ఏంటంటే సీజనల్గా వీళ్ళు హంగర్ అంటే ఆకలికి లోన్ అవుతారు అనమాట. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ప్రిజర్వ్ అనేది, హార్వెస్టింగ్ అంటే పంట పండి ఉండకపోవడం వల్ల కారణంగా వీళ్ళు సీజనల్ హంగర్స్ అనేవి గురవుతారనమాట. క్రోనిక్ హంగర్ ఏంటంటే పూర్తిగా ఓవరాల్గా ఇయర్ మొత్తం కూడాను బికాస్ ఆఫ్ లో ఇన్కమ్ లెవెల్స్ వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి సఫిషియంట్ ఫుడ్ని వాళ్ళు తీసుకోలేరు. నార్మల్గా గుర్తున్నాయా మీకు, అర్బన్ ఏరియాస్లో ఎంత క్యాలరీస్ తీసుకోవాలి, రూరల్ ఏరియాస్లో ఎంత క్యాలరీస్ తీసుకోవాలి. అర్బన్ ఏరియాస్ అయితే 2100 క్యాలరీస్ తీసుకోవాలి పెర్ డే పర్ పర్సన్, రూరల్ ఏరియాస్లో అయితే 2400 క్యాలరీస్ తీసుకోవాలి పెర్ డే పర్ పర్సన్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ క్రోనిక్ హంగర్ అంటే ఏంటి, ప్రతి ఒక్క పర్సన్ని కూడాను కనీసం ఒక రోజుకి 2400 క్యాలరీస్ ఫుడ్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని మనం ఏంటంటాము, క్రోనిక్ హంగర్ అంటాం. ప్రతి సంవత్సరాంత కాలం. సీజనల్ హంగర్ అంటే ఏంటి, ఏదైనా హార్వెస్ట్ కారణంగా కానీ, ఫుడ్ గ్రోయింగ్ సైక్లింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు
రూరల్ ఏరియాస్లో ఏమవుతుందంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ జరగవు, ఓకేనా. సో ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ నుంచి ఉండదు, ఆ టైంలో మాత్రమే వాళ్ళు హంగర్గా ఉంటారు, దాన్ని సీజనల్ హంగర్ అంటారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడం చేస్తే ఏం చేస్తారంటే వీళ్ళు సిటీస్కి వచ్చి ఆ టైంలోనే సిటీస్కి వచ్చి అర్బన్ క్యాజువల్ లేబర్గా వర్క్ చేస్తారనమాట. సో దెర్ ఇస్ అ లెస్ వర్క్ ఫర్ క్యాజువల్ కన్స్ట్రక్షన్ లేబర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్ ఆల్సో. సో అగ్రికల్చర్ యాక్టివిటీస్ మనకు ఒకనొక టైంలో ఉండవు, ఆ టైంలో ఏమంటే వాళ్ళు అర్బన్ ఏరియాస్కి వచ్చి సిటీస్కి వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్స్ వాటిలో జాయిన్ అవుతారు దాని నుంచి బయటపడడం కోసం. అండ్ నార్మల్గా కన్స్ట్రక్షన్ వర్క్ అర్బన్ ఏరియాస్ తీసుకోండి, రూరల్ ఏరియాస్లో అయితే అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు మనకి సీజనల్ హంగర్కి గురవుతారు. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అర్బన్ ఏరియాస్లోని సిటీస్లోని కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వాళ్ళు ఎప్పుడు హంగర్కి సీజనల్ హంగర్కి లోనవుతారు అంటే కనుక వీళ్ళకి డైలీ 400 రూపాయలు, అది ఫీమేల్ అయితే ప్రెజెంట్ ఫీమేల్కి 400 రూపీస్, మేల్కి 600 రూపీస్ ఇస్తున్నారు, ఓకేనా. అంటే రోజుకి ఈ రోజుకి 600 రూపాయలు వస్తుంది, బాగానే ఉన్నది, రైట్. సో ఎప్పుడు వీళ్ళు ఎఫర్ట్ చేసుకోలేరు సీజనల్ హంగర్స్ అంటే కన్స్ట్రక్షన్స్, రైనీ సీజన్లోని వాళ్ళకి రాదు, ఎందుకంటే ఆ టైంలో రైనీ సీజన్లో ఏంటి ఇల్లు కట్టలేరు ఎవరు, ఎప్పుడు వర్షం పడుతూ ఉంటే వాళ్ళు సిమెంట్ నిలబడదు కదా. సో రైనీ సీజన్లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవి అంత బాగా జరగవు. సో ఆ టైంలో ఏమవుతుంది ఈ క్యాజువల్ లేబర్ ఎవరు ఉన్నారో అప్పుడు సీజనల్ హంగర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారనమాట. సో ఈ టైప్ ఆఫ్ హంగర్ ఎగ్జిస్టింగ్ వెన్ పర్సన్ ఈజ్ అనేబుల్ టు గెట్ వర్క్ ఫర్ ద ఎంటైర్ ఇయర్. సో ఇన్ కేస్ తనకి వర్క్ అనేది సంవత్సరం ఇయర్ మొత్తం రాకపోతే హంగర్కి గురవుతారనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ పాలసీ మేకర్స్ ఏం చేశారంటే ఆల్ మెజర్స్ని ఫుడ్ గ్రెయిన్స్కి మనకి అప్పటి వరకు వచ్చిన ఫెమైన్స్ అవన్నీ మళ్ళీ మనకి రాకూడదు, మనం ఎప్పుడు కూడా ఫుడ్ స్కేర్సిటీని ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఎవరైతే ఇండియన్ పాలసీ మేకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడం కోసం సెల్ఫ్ సఫిషియెంట్ ముందు అంటే ఫస్ట్ మన ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచించొద్దు, ఫస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క పర్సన్కి కూడాను ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేయగలగాలి. సో దానికోసం మన ఇండియన్ పాలసీ మేకర్స్ కొన్ని స్ట్రాటజీస్ని తీసుకొచ్చారు. అందులోని భాగస్వామ్యంగా మనకి 1967-68లోని 60స్లోని, ఓకేనా. 60s అంటే ఏంటి పర్టికులర్గా ఒక ఇయర్ కాదు, అరౌండ్ 67-68 ఆ టైంలోని. సో ఇండియా అడాప్టెడ్ ఏ న్యూ స్ట్రాటజీ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఎస్పెషల్లీ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అండ్ రైస్, ఓకేనా. సో గ్రీన్ రెవల్యూషన్ ఎస్పెషల్లీ ఫర్ వీట్ అండ్ రైస్. So Indira Gandhi, the Prime Minister of India, officially recorded the impressive strides of the Green Revolution in agriculture by releasing a special stamp entitled Wheat Revolution in July 1968. So the success of wheat was later replicated in rice. ఓకేనా. తర్వాత వీటిలోని సక్సెస్ అయిన తర్వాత దాన్ని రైస్కి రిప్లికేట్ చేశారు, ఓకేనా. సో అప్పుడు ఆ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గారు ఏం చేశారంటే కనుక షీ అఫీషియల్లీ రికార్డెడ్ ద ఇంప్రెసివ్ స్ట్రైడ్స్ అనమాట గ్రీన్ రివల్యూషన్లోని చాలా వరకు. సో మేజర్గా మనకి ఏ రాష్ట్రాలు హర్యానా, పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్ అనుకుంటాను, ఈ రాష్ట్రాల్లోని మాత్రమే బాగా గ్రీన్ రెవల్యూషన్ అనేది డెవలప్ అయింది, రైట్. నెక్స్ట్ వన్ బఫర్ స్టాక్. సో దీస్ ఆర్ ఆల్ ద పాలసీస్ టు ఎరాడికేట్ ద ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇన్ ద కంట్రీ, అంటే దట్ మీన్స్ ప్రొవైడ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ద కంట్రీ, ఓకే. నెక్స్ట్ వన్ బఫర్ స్టాక్ అంటే ఏంటి, స్టాక్ మెయింటైన్ చేయడం. ద స్టాక్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ నేమ్లీ వీట్ అండ్ రైస్ ప్రొక్యూర్డ్ బై ద గవర్నమెంట్ త్రూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్లోని వీట్ని రైస్ని ప్రిజర్వ్ చేసేవాళ్ళు అనమాట, బఫర్ స్టాక్ అని అంటారు. సో ఇక్కడ ఏం చేస్తుంది ఎఫ్ఎస్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే దే పర్చేస్ ద వీట్ అండ్ రైస్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వీటిని రైస్ని కొనుగోలు చేస్తుంది, ఓకే. ఎక్కడైతే సర్ప్లస్ ప్రొడక్షన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ తీసుకోండి, పంజాబ్లోని సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంది, పంజాబ్ రాష్ట్రానికి సరిపడా వాళ్ళు పండించుకున్నారు, ఇంకా కొంత ప్రొడక్షన్ అనేది ఇంకా పండించారనమాట, అక్కడ సర్ప్లస్ ప్రొడక్షన్ అనేది ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తుంది గవర్నమెంట్, అదే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆ సర్ప్లస్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంతటిని కూడా పర్చేజ్ చేసి ద ఫార్మర్స్ ఆర్ పేడ్ ఏ ప్రీ అనౌన్స్డ్ ప్రైజ్, ఏదైతే మనకి ఫెయిర్ ప్రైజ్, మినిమం సపోర్ట్ ప్రైజ్, ఎంఎస్పీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఆ మినిమం సపోర్ట్ ప్రైజ్కి వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఎఫ్సిఐ గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేజ్ చేసి దాన్ని స్టాక్లో ఉంచుతుంది, అదే గవర్నమెంట్ గ్రానరీస్లో పెడతారనమాట. ఎప్పుడైతే ఫెమైన్స్, ఈ డ్రాట్స్ ఇవన్నీ వస్తాయో అప్పుడు దాన్ని యూజ్ చేస్తారు, okay. So the FCA purchase the wheat and rice from the farmers in the state where the surplus production is there, okay. So here the farmers are prepaid announced rate. What is that rate? Minimum support price. So ఇక్కడ MSP ever declare చేస్తారు by the government every year before the sowing season to provide the incentive, okay na. Sowing season కన్నా ముందే ప్రతి సంవత్సరము కూడాను మనకి గవర్నమెంట్ అనేది MSP మినిమం సపోర్ట్ ప్రైస్ని
అనౌన్స్ చేస్తుంది అనమాట. సో ఎందుకు మనకి బఫర్ స్టాక్, ఎందుకు గవర్నమెంట్ మనకి క్రియేట్ చేసింది అంటే కనుక మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ యూస్ చేస్తారు. అంటే ఏవైనా న్యాచురల్ కెలామిటీస్, వెదర్ కండిషన్స్ వల్ల మనకి ఏమవుతుంది, ఒక్కొక్క ఏరియాలోనే ఒక్కొక్కసారి ఫుడ్ అనేది షార్టేజ్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ ఎక్కడైనా ఒక ప్రదేశంలోని ఫుడ్ యొక్క సప్లై లేదు, డిమాండ్ ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా దాని ప్రైస్ అనేది రైజ్ అయిపోతుంది. సో ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఉండడం కోసం ఏం చేస్తుందంటే, ఆల్రెడీ ఎలాగో మనకి FCI అనేది మినిమం సపోర్ట్ ప్రైస్కే వాళ్ళ దగ్గర కొని ఉంటుంది కాబట్టి, ఓకేనా. సో మళ్ళీ లిబరల్ రేట్కి, నార్మల్ పీపుల్ ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా లిబరల్ రేట్కి గవర్నమెంట్ అనేది అవే సేమ్ ఐటమ్స్ని అమ్ముతుంది అనమాట. సో దట్ ఈస్ వై బఫర్ స్టాక్ ఈజ్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్. దిస్ ఈస్ డన్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ గ్రెయిన్స్. దేని గురించి దిస్ ఈస్ డన్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద డెఫిషియేట్ ఏరియాస్. ఎక్కడైతే డెఫిషియేట్ అంటే ఎక్కడైతే ఫుడ్ గ్రెయిన్స్ నిల్వలు లేవో అక్కడికి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు అమాంగ్ ద పూర్ పీపుల్ అండ్ సొసైటీ ఎట్ ప్రైస్, లోవర్ ప్రైస్, ఓకేనా. అక్కడ మరి ఎలాగో లేదు కదా, సో ఇష్టం వచ్చిన రేట్లో అమ్ముతారా అంటే అలాగ అమ్మరు. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఏదైనా సరే ఎక్కువ ప్రైస్కి అమ్మదు, ఓకేనా. మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగానే ఉంటుంది. ది ప్రైజెస్ లోవర్ దాన్ ద మార్కెట్ ప్రైస్, దాన్ని ఏమంటారు, ఇష్యూ ప్రైస్ అని అంటారు, ఓకేనా. సో రిమెంబర్ హియర్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సొసైటీ ప్రైస్ లోవర్ లెవెల్ అయితే ఉందో అది మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగా ఉంటే దాన్ని ఇష్యూ ప్రైస్ అని అంటారు, ఓకేనా. నెక్స్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఫుడ్ ప్రొక్యూర్డ్ బై ద FCI ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఏజెన్సీస్. ఏంటవి, రేషన్ షాప్స్ అమాంగ్ ద పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. దిస్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ అని అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్ ఫెయిర్ ప్రైస్ షాప్స్. ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఆల్సో రేషన్ షాప్స్. సో హియర్ రేషన్ షాప్స్ ఆల్సో నోన్ యాజ్ ఫెయిర్ షాప్స్, ఫెయిర్ ప్రైస్ షాప్స్. ఇక్కడ ఏంటి వీళ్ళు స్టాక్ ఉంచుకుంటారంటే ఫుడ్ గ్రెయిన్స్, షుగరు, కిరోసిన్, ఆయిల్, ఇవన్నీ కూడా కుకింగ్ అవసరమైన ఆయిల్ అన్నీ కూడా వాళ్ళు ఉంచుకుంటారు ఫెయిర్ ప్రైస్ షాప్స్లోని. సో దీస్ ఐటమ్స్ ఆర్ సోల్డ్ టు పీపుల్ ఎట్ ద ప్రైస్ లోవర్ దాన్ ద మార్కెట్ ప్రైస్. సో మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, కేజీ బియ్యం మనకి ఇప్పుడు ఎంత ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్లోని ₹2, ఐ థింక్ ₹1 or ₹2, రైట్. సో మార్కెట్ ప్రైస్లో కంటే వీళ్ళ దగ్గర ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ రేషనింగ్. సో మనకి 1943లోని ఏమొచ్చిందని చెప్పాను మీకు, బెంగాల్లో, నాట్ వెస్ట్ బెంగాల్, బెంగాల్లోని మనకి బెంగాల్ ప్రావిన్స్లోని కరువు వచ్చిందని చెప్పాను. సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ రేషనింగ్ ఇన్ ఇండియా డేట్స్ బ్యాక్ టు 1940s అగైన్స్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ బెంగాల్ ఫెమెన్. అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రేషనింగ్ ద్వారా మనకి ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలనుకుందామా. సో ఇక్కడ మనకి గ్రీన్ రివాల్యూషన్ ఎప్పుడు అరౌండ్ 1960s అంటే 1967, 68లో వచ్చిందని చెప్పాను మీకు. సో దానికన్నా ముందు వీ ఫేస్ దిస్ ప్రాబ్లమ్, ఫుడ్ సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్ మనం ఫేస్ చేసాం, ఓకేనా. సో దేర్ ఇస్ ఎ బ్యాక్ డ్రాప్ ఆఫ్ బెంగాల్ ఫెమెన్ ఉంది. అండ్ ఆల్సో బిఫోర్ గ్రీన్ రివాల్యూషన్ 1960sలో కూడా ఫుడ్ షార్టేజ్ ఉంది, ఓకేనా. ద రేషనింగ్ సిస్టమ్ వాజ్ రివైవ్డ్ ఇన్ ద వేక్ ఆఫ్ అక్యూట్ ఫుడ్ షార్టేజ్ డ్యూరింగ్ ద 1960s, దట్ ఈస్ బిఫోర్ గ్రీన్ రివాల్యూషన్, ఓకే. సో ఇన్ ద వేక్ ఆఫ్ దట్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ ద పావర్టీ, హై డిమాండ్ ఆఫ్ ద పావర్టీ లైన్స్, ఇక్కడ హై డిమాండ్ ఆఫ్ ద ఫుడ్ ఏమైంది, ఇట్ విల్ లీడ్స్ టు ది NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఇన్ ద మిడ్ 1970s 3 ఇంపార్టెంట్ ఫుడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఓకేనా. సో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ హౌ మెనీ ప్రోగ్రామ్స్, 3 ఇంపార్టెంట్ ఫుడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్. వాట్ ఆర్ దోస్? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, దీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1975, అండ్ ఫుడ్ ఫర్ వర్క్, దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1977, 78. ఈ 3 ప్రోగ్రామ్స్ని, ఇది మన క్వశ్చన్స్లో రావచ్చు లేదా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ పాయింట్స్ని మీరు చాలా చక్కగా ఆన్సర్స్లో రాసుకోండి, ఓకేనా. సో టు అవాయిడ్ ఆర్ ఇన్ ఆర్డర్ టు overcome the food security, the famines, or else you can say that food shortage, okay, now problems, government introduced 3 important food intervention programs. Those are called public distribution systems for food grains gurinchi PDS systems ni, okay. Integrated child development services ni 1975 loni ante children development kosa produce chesaru. Next one, that means implement chesaru. Next one, food for work, పనికి తగ్గ వేతనం అయిపోయింది, ఫుడ్ ఫర్ వర్క్, ఓకేనా, వర్క్కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం. సో దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 1977 and 78. అండ్ నెక్స్ట్ ఇంటర్వెన్షన్స్ ఏం తీసుకొచ్చారు, సబ్సిడీ, ఓకే. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ బాక్స్ ఇది. నెక్స్ట్ వన్ సబ్సిడీ. సో సబ్సిడీ అంటే ఏంటి, గవర్నమెంట్ దే విల్ మేక్ ద ప్రొడ్యూస్ టు సప్లిమెంట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మీరు మార్కెట్లో 10 రూపాయలు పెట్టి కొనాలి అంటే గవర్నమెంట్ దాని మీద మీకు ఒక 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చిందనుకోండి, అంటే మీరు ఎంత పెట్టాలి, 8 రూపాయలు పెట్టి కొనాలన్నమాట. రిమైనింగ్ 2 రూపీస్ మనకి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఓకే, సో సబ్సిడీ ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ఎ పేమెంట్ దట్ గవర్నమెంట్ మేక్ టు ప్రొడ్యూస్ ద సప్లిమెంట్. ఓకేనా, రిమైనింగ్ సప్లిమెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ దట్ అమౌంట్. ఓకేనా, దెన్ సబ్సిడీస్ క్యాన్ కీప్ కన్జ్యూమర్ ప్రైస్ లో. ఓకేనా, మన ప్రైస్ మనం కొనే ప్రైస్ అనేది ఎప్పుడు కూడా లోగా ఉంచుతుంది, వైల్ మెయింటైనింగ్ ద హయ్యర్ ఇన్కమ్ ఫర్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూరింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్. సో మినిమం సపోర్ట్ ప్రైస్ మనకి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో హ్యావ్ రైజ్డ్ ద మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ద ప్రొక్యూరింగ్ ఫుడ్ గ్రెయిన్స్ బై ద గవర్నమెంట్. సో బికాజ్ ఇక్కడ ఏంటంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, హార్వెస్టింగ్ కన్నా ముందే గవర్నమెంట్ అనేది వాళ్ళ దగ్గర అంటే సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంటే కనుక నేను మీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటాను, తెచ్చి నేను ఇక్కడ గవర్నమెంట్ గ్రానర్స్లో పెట్టుకుంటాను, సో నేను మీకు దానికి గాను ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత చెప్పేస్తున్నాను అని ముందే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అనమాట. హార్వెస్టింగ్ కన్నా ముందే దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎస్ గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి సర్ప్లస్ ఫుడ్ని తీసుకుంటుంది, గవర్నమెంట్ గ్రానరీస్లోని వాటిని ఫుడ్ గ్రెయిన్స్ని మెయింటెనెన్స్ చేయడానికి మళ్ళీ ఖర్చు అవుతుంది. ఓకేనా, ఫెమైన్ ఎక్కడైనా వచ్చినప్పుడే వాటిని యూజ్ చేస్తారు, అదర్వైజ్ యూజ్ చేయరు. నెక్స్ట్ పీడిఎస్ సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, రైట్. సో దాన్ని మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ గ్రానరీస్లో ఫుడ్ మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుందా అవ్వదా, అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీలో గ్రానరీ ఉంది. ఓకేనా, ఒడిస్సాలో మనకి ఏంటి మొన్న ఫెమైన్స్ వచ్చాయి, అంటే ఫెమైన్ కాదు ఫ్లడ్స్ వచ్చాయి, తుఫాన్ వచ్చింది, రైట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మన దగ్గర ఉన్న సర్ప్లస్ ఫుడ్ని ఒడిస్సాలో ఉన్నటువంటి పీపుల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఖర్చు అవుతుందా అవదా. ఓకేనా, సో దీన్ని స్టోరేజ్ చేయడానికి ఖర్చు అవుతుందా అవదా. సో ఇక్కడ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూరింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్. సో ఎప్పుడైతే మినిమం సపోర్ట్ ప్రైస్ మనకి రైజ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ కూడా రైజ్ అవుతున్నాయి, స్టోరేజ్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఓకేనా, సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. అండ్ రోల్ ఆఫ్ కోఆపరేటివ్ ఇన్ ఫుడ్. సో కోఆపరేటివ్స్ యొక్క రోల్ ఎలా ఉంది మనకి ఇక్కడ, కోఆపరేటివ్ సొసైటీస్ దట్ మీన్స్ సెటప్ ద షాప్స్ టు సెల్ లో ప్రైస్ గూడ్స్ టు పూర్ ద పీపుల్. ఓకేనా, పూర్ పీపుల్కి తక్కువ రేటుకి వాళ్ళకి గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అమ్మడానికి కోసం కోఆపరేటివ్ సొసైటీస్ ఏంటంటే షాప్స్ని పెడతాయి అనమాట. ఓకేనా, ఈ షాప్స్లో మార్కెట్ ప్రైస్లో కంటే తక్కువ రేటుకి మనకి పూర్ పీపుల్కి అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ఆల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ రన్నింగ్ ఇన్ తమిళనాడు అరౌండ్ 94% ఆర్ బీయింగ్ రన్ బై ద కోఆపరేటివ్స్ అండి. ఓకేనా, సో కొన్ని ఏవైతే ఆల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్ లైక్ రేషన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడులోని రిమైనింగ్ 94% షాప్స్ అన్నీ కూడా కోఆపరేటివ్స్ రన్ చేస్తున్న షాప్సే. సో వెన్ కంపేర్ టు నార్మల్ మార్కెట్కి వెళ్ళి చూసుకుంటే, అంటే నార్మల్గా చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్, డి మార్ట్కో, స్పెన్సర్స్కో, లేకపోతే రత్నదీప్కో, ఇలా డిఫరెంట్ మోర్ ఇలా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అక్కడ రేటు కంటే ఓకేనా ఇక్కడ రేటు కోఆపరేటివ్ సొసైటీస్లో రేటు మీకు తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. దట్ ఈస్ 9th NCERTలో 4th చాప్టర్. ఓకేనా, సో 4th చాప్టర్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. సో ఫ్రమ్ ది మొత్తం 4 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయింది. సో 9th క్లాస్ NCERT అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజుతో మీకు 9th క్లాస్ NCERT కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ 10th క్లాస్ NCERT స్టార్ట్ చేస్తాను. ఓకేనా, సో సిమిలర్లీ లైక్ ప్రతి ఒక్క లెక్చరర్కి ఒకటి కంప్లీట్ చేస్తాను, రైట్. సో ఏమి డౌట్స్ లేవు కదండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.